ఇప్పుడు మీరు సోకాల్డ్ అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఎవ్వడు కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయరు తెలుసా. ఇంత స్టాక్స్ ఉంటాయా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్, ఆడు ఎప్పుడు ట్యాక్స్ పే చేయడు. ఎందుకంటే ఆడు అమ్మితే కదా ట్యాక్స్ కట్టాలి, ఆడు లోనే తీసుకుంటాడు. ఎందుకంటే ఈజ్ అసెట్స్ ఆర్ గ్రోయింగ్ అట్ 18%, 15, ఈజ్ ఏబుల్ టు బారో అట్ 9%, దెన్ యూ విల్ బారో మనీ. వై విల్ ఈ రిడీమ్ అండ్ చేసి మళ్ళీ గెయిన్స్ ఎందుకు కట్టాలి? ఒక డీసెంట్ సైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ మీరు చూస్తే వాళ్ళ డైరెక్టర్స్, ఎండీస్ టాప్ మోస్ట్ కార్లు కొంటారు. డబ్బు విలువ వాళ్ళు బాగా విలువిస్తే అక్కడ పోతారు. ఎందుకు కొంటాడు కార్ అంటే ఆ కారుని లోన్ లో కొంటాడు. ఆ కార్ని లోన్ లో కొంటే దానికి కట్టే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కంపెనీ ఎక్స్పెన్సెస్ లో ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఆ కొన్న అసెట్ డిప్రిషియేషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో ఎఫెక్టివ్ గా అతనికి అర్థం ఈఎంఐ మొత్తం సేవ్ అయిపోద్ది. అది కంపెనీ అసెట్, కంపెనీ కారు వాడుకుంటున్నాడు. సో నెలకు 1,00,000-1,50,000 ఈఎంఐ కడుతున్నాం, దాంట్లో ఇంట్రెస్ట్ 90,000 పోతుంది. ఈ 90,000 కంపెనీ ఎక్స్పెన్సెస్ గా. ఈ కారుకి మన సీఏ ఒక ప్రొవిజన్ ఏది ఇస్తాడు, 12% డిప్రిషియేషన్ పర్ ఇయర్ ఫైల్ చేస్తాడు. అంటే ఆ ఇయర్ లో నీకు వచ్చిన రెవెన్యూలో ఒక 12% దీని డిప్రిషియేషన్ గా చేసేస్తాడు. ఓవరాల్ గా దే ఎండ్ అప్ పేయింగ్ నథింగ్.